ఈ ట్రెండింగ్ లో ఉన్న నెక్ డిజైన్ ఈజీగా ఎలా కటింగ్ చేసుకొని బార్డర్ ని ఎలా జాయిన్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ముందుగానే ఫ్రంట్ పార్ట్ ని ప్రిన్సెస్ కట్ లో కట్ చేశాను. షోల్డర్ 6 ఇంచెస్, నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. దీనికి ఆర్మ్ హోల్ కూడా 6 ఇంచెస్ తీసుకున్నాను. క్యాన్వాస్ పేపర్ పైన నెక్ ని డ్రా చేసుకుంటున్నాను. క్యాన్వాస్ పేపర్ ని డబుల్ ఫోల్డ్ లో ఇలా 3 ఇంచెస్ విడ్త్, లెంత్ 6.5 కి మార్క్ చేశాను. మీరు 7 కూడా పెట్టుకోవచ్చు. 2 మార్కింగ్స్ ని నేను వీడియోలో చూపించిన విధంగా బాక్స్ లాగా డ్రా చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు దిగువ వైపు నుంచి 2 ఇంచెస్ కి మార్క్ చేసుకొని బయట వైపుకి 1 ఇంచ్ ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. 2 మార్కింగ్స్ ని కలుపుతూ ఒక లైన్ అయితే గీసుకోండి. ఇక్కడ నేను కర్వ్ స్కేల్ ని యూస్ చేస్తున్నాను. పై నుంచి మనం మార్క్ చేసిన పాయింట్ దగ్గరికి నేను చూపించిన విధంగా ఇలా డ్రా చేసుకుంటే నీట్ గా కర్వ్ ఉంటది అనమాట. ఇప్పుడు బయట వైపు లైన్ అయితే గీసుకోవాలి 1/2 ఇంచ్ విడ్త్ తో. ఈ లైన్ అనేది మనం కట్ వర్క్స్ కి యూస్ చేస్తాము. 2 లైన్స్ మధ్యలో ఇలా రౌండ్ షేప్ ఉండే డబ్బాని మీరు తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా 3 కర్వ్స్ వచ్చేలాగా డ్రా చేసుకోండి. బయట వైపుకి లైన్ గీసాం కదా, అది 1/2 ఇంచే కాదు 3/4 ఇంచ్ కూడా తీసుకోవచ్చండి. అది మీ ఇష్టం. కర్వ్ ఎక్కువగా కావాలనుకుంటే 3/4 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు ఈ డ్రా చేసిన దగ్గర నుంచి 2 ఇంచ్ మార్జిన్ తో చుట్టూ కూడా ఇలా లైన్ గీసుకొని పిన్స్ తో సెక్యూర్ చేసుకొని ఇలా చుట్టూ కూడా చేసుకొని పెట్టుకోండి. పిన్స్ ఖచ్చితంగా యూస్ చేయండి. క్యాన్వాస్ పేపర్ జరిగిపోకుండా ఉంటది. ఇలా అయితే షేప్ వస్తుంది. కట్ చేసుకున్న ప్రిన్సెస్ కట్ ని తీసుకొని మిడిల్ లో ఇలా టక్స్ ఇచ్చుకొని కోన్ మిడిల్ లో వచ్చేలాగా ఇలా పరుచుకొని నీట్ గా ఐరన్ చేసుకొని పెట్టుకోండి. ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఈ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని ఇలా పిన్స్ తో సెక్యూర్ చేసుకొని చుట్టూ కూడా నేను వీడియోలో చూపించిన విధానంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ క్యాన్వాస్ పేపర్ మెథడ్ అనేది ఫ్యాబ్రిక్ థిక్ గా ఉన్నప్పుడు మాత్రమే ఫ్యాబ్రిక్ తో జాయిన్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ కొంచెం పల్చగా ఉన్న ట్రాన్స్పరెంట్ లో ఉన్నా కూడా ఇలా జాయిన్ చేసుకోకూడదు. మనం టర్న్ చేసుకునేటప్పుడు క్యాన్వాస్ పేపర్ బయటికి కనిపించే అవకాశం ఉంటుంది. ఇంకో మెథడ్ కూడా చూపించానండి ప్రీవియస్ వీడియోలో. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చెక్అవుట్ చేయండి నా పేజ్. ఇలా మొత్తాన్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఇలా టర్న్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ వేయకుండా ఐరన్ చేసుకుంటే నీట్ గా వస్తుంది. చుట్టూ కూడా ఇలా స్టిచెస్ వేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ నేను బోర్డర్స్ అయితే తీసుకున్నాను. బిగినర్స్ కి అర్థం అవ్వాలని చెప్పేసి ముందుగా నేను ఫోల్డ్ చేస్తున్నాను. డైరెక్ట్ గా కూడా ఫోల్డ్ చేసుకొని అటాచ్ చేసుకోవచ్చు. మీకు చూపించడానికి అని చెప్పేసి నేను ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇది 1 ఇంచ్ గానీ 2 ఇంచెస్ తో గానీ ఈ బార్డర్ ని తీసుకోవచ్చు. నెక్ కర్వ్ దగ్గర ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా తో సెక్యూర్ చేసుకున్నారంటే జరిగిపోకుండా నీట్ గా ఉంటది. అంతేనండి, సింపుల్ గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా బార్డర్ ని అటాచ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. వీడియోని 1కి 2 సార్లు చూసినట్లయితే బిగినర్స్ అయినా స్టిచ్ చేసేస్తారు. బార్డర్ ని రెండు వైపులా అటాచ్ చేసుకున్న తర్వాత ప్రిన్సెస్ కట్ ని మనం యాజ్ యూజువల్ ఎలా జాయిన్ చేసుకుంటాం అలాగా జాయిన్ చేసుకోవటమే. అంతేనండి, సింపుల్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.